అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా మందికి ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీలు. పూరీలు ఎప్పుడు చేసుకున్న బూరెల్లా పొంగి తక్కువ ఆయిల్ని పీల్చుకునేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవి చేసుకోవటానికి 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సూజీ, దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. సూజీ వేయటం వల్ల పూరీలు క్రిస్పీగా వస్తాయి, అలానే ఆయిల్ని కూడా తక్కువగా పీల్చుకుంటాయి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార, కొద్దిగా ఆయిల్ని వేసి పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేస్తే పిండి పలుచగా అయిపోతుంది. అప్పుడు పూరీలు కూడా ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. అందుకని పూరికి కలుపుకునే పిండి ఎప్పుడు కూడా చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగానే ఉండాలి. అండ్ ఈ పిండిని మూతని పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూతని తీసి మీకు నచ్చిన సైజులో ఉండల్ని చుట్టుకొని పూరి పాముకోవటానికి కొద్దిగా ఆయిల్ని వేసి పాముకోండి. పొడిపిండి వేసి పూరికి పాముకుంటే ఆయిల్ మళ్ళీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఆయిల్ కూడా బాగా నల్లగా అయిపోతుంది. అందుకని ఆయిల్ ని వేసి పూరిని పాముకోండి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఈ మాత్రం మందం ఉండేటట్టు చూసుకోండి. పూరి వేయించుకోవటానికి ముందు నూనె బాగా వేడవ్వాలి, లేదంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. నూనె బాగా వేడయ్యాక పూరీలను వేసి మీడియం హై ఫ్లేమ్ లో 2 వైపులా నీట్ గా కాలేటట్టు ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే పూరి ఎంత నీట్ గా పొంగిందో. అండ్ ఈ పూరీలు చాలా సేపటి వరకు ఇలానే ఉంటాయి, అసలు మెత్తబడవు. వేయించుకున్న పూరీలని ఒకదాని పైన ఒకటి వేయకుండా ఏదైనా ప్లేట్ లో వేసుకోండి, లేదంటే పూరీలు తొందరగా మెత్తగా అయిపోతాయి. మరి మీరు కూడా ఈ చిన్న టిప్స్ ని మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి పూరీని చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.